మంచిది. ఇప్పటి వరకు ప్రార్థనల యందును చక్కని పాటలు చక్కని ఆరాధన చేసిన బిడ్డలు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేసిన బిడ్డలని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని రోజులు మనం పూర్తి చేసుకున్నాం? 8 రోజులు పూర్తి చేసుకుని ఈ లెంట్ డేస్లో 9వ రోజులు మనము ప్రవేశించాం కదా. ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం మీద మనము ధ్యానిస్తున్నాం. నిన్న మనం ధ్యానించేటువంటి మాట విశ్వాసం. ఈరోజు ధ్యానించేటువంటి మాట సేవ, సర్వీస్, మినిస్ట్రీ అంటారు కదా. అది ఆ యొక్క అంశం మీద కొంత సమయం మనం ధ్యానిస్తే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి ఫిలిప్పీయులకు రాస్తూ మాట్లాడుతున్న మాట 2వ అధ్యాయంలో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము కలిగి గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనసుంచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినప్పుడు తనకంటే యోగ్యుడని ఎంచుసో, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఈ మాటలో మనకి ఏం కనపడుతుందమ్మా? చెప్పండి. ఈ మాటలో ఏం కనపడుతుంది? మన సొంత కార్యములే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలి అనేటువంటి మాట. మనం అనుకోవచ్చు, మన సమస్యలు మనకి ఎక్కువైపోతే ఇతరుల సమస్యలు మనం ఎలా చూస్తామంటే అని మీరు అనుకుంటారు. కానీ ఇతరులను కూడా మనం చూడకపోవడం వల్లే మన సమస్యలు ఎక్కువ అవుతాయి అనమాట. ఇతరులు కూడా అవకాశం ఉన్నప్పుడు చూస్తే తప్పకంటే సేవ చేస్తే ఏ రకమైన నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఇతరులకు మీరు మాట సహాయం చేస్తే చాలు, ఆ సమయాలలో ధైర్య వచనాలు చెప్తే చాలు, కష్ట సమయాలలో దుఃఖ సమయాలలో వారిని ప్రోత్సహించి ధైర్యపరిచేటువంటి మాటలు చెప్తే చాలు. కానీ కొంతమంది తెలియక, లేకపోతే మరి ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఆ కష్ట సమయాల్లో దుఃఖ సమయాల్లో ఉన్నప్పుడు మనల్ని ఇంకా దుఃఖ పెట్టేవాళ్ళు ఏం చేస్తారు, కానీ మనల్ని పైకి చెప్పండి, మన పైకి మన సంతోషించేలాగా, మన ధైర్యపరిచేలాగా కొంతమంది మాట్లాడరు. అదే అంటున్నాడు, ఈ సొంత కార్యము మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఈ సొంత కార్యాలే చూసుకున్నారు ఎక్కువగా, దేవుని యొక్క కార్యాలు చూడడం లేదు. అవునా? ఇప్పుడు జరిగిపోతారు అందరూ కూడా. చెప్పాలి, ఈ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ దేవుని యొక్క కార్యాలు చూడడం లేదండి. సత్యము దీంట్లో ఒక 90% ఉంటారు, 10% చేస్తారేమో దేవుని యొక్క సేవ పరిచర్య. ఏమండి, అలాగనుకుంటే మదర్ టెరిసా ఈ దేశానికి వచ్చి ఉండేది కాదు, ఈ దేశంలో సేవ చేసి ఉండేది కాదు. ఆమె మరి తన జీవితాన్ని త్యాగము చేసినటువంటి త్యాగమూర్తి. ఎక్కడో ఆ ఇటలీ దేశంలో పక్కనటువంటి దేశంలోంచి మన దేశానికి వచ్చి ఆమె ఒక సంస్థను స్థాపించి, స్కూల్ స్థాపించి కుష్ఠరోగులకు సేవ చేసి, ఎవరు సేవ చేస్తుందని? కుష్ఠరోగులకు సేవ చేసి ఎంతగానో పేరు తెచ్చుకుందనమాట. ఎంతగా పేరు తెచ్చుకుందంటే ప్రపంచంలో ఒక మంచి బహుమతి, గొప్ప బహుమతి ఏదైనా ఉన్నదంటే అది నోబెల్ బహుమతి అన్నమాట. అటువంటి బహుమతిని ఆమె పొందుకుందనమాట. అంతేకాదు, ఏమండి, మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదైనా ఉన్నదంటే భారతరత్న కూడా ఆమె తీసుకుందనమాట. అంటే అంతగా గౌరవించబడిందనమాట. ఎందుకు? ఏమండి, తన గురించి దాన్ని సేవ చేసుకోలేదు, కానీ ఇతరులకు సేవ చేస్తుంది. సేవాభావంతో కలిగినటువంటి మదర్ టెరిసా అంతగా. ఏమండి, ఎక్కడో ఉన్నటువంటి యూరప్ దేశంలో ఒక దేశం నుంచి ఈ దేశానికి వచ్చి ఏమండి ఎంతగానో సంస్థలు స్థాపించి
చదువులు చెప్పించి మృతువాళ్ళు నివసించి వారితో జీవనం విధానం వారితో గడిపి కుష్ఠరోగుల మధ్య సేవ చేసి ఎంతగానో మరి ఆ అనేకులను మరి రక్షించినట్లుగా మనము చూస్తుంటాం. అది మినిస్ట్రీ అంటే అదే, మినిస్ట్రీ అంటారు కదా. అంటే అంతా బాగున్నప్పుడు అందరూ మినిస్ట్రీ చేస్తారు, కానీ అటువంటి సందర్భాల్లో మినిస్ట్రీ చేస్తే అది గొప్ప అనమాట. అంచేతే అని అంతగా పేరు పొందింది అనమాట. మదర్ తెరిసా ఎలా ఉంటుందో తెలుసా? ఫోటో ఎప్పుడైనా చూసారా? చెప్పండి, ఫోటో ఎప్పుడైనా చూసారా? మదర్ తెరిసా తెల్ల పోక కట్టుకుని అండ్ బ్లూ ఏమంటే స్టార్లు ఉంటాయి అనమాట. ఆ స్టార్లో ఉన్నటువంటి చీర కట్టుకుంటుంది అనమాట. కట్టుకుని ఎంతగానో పేరు సంపాదించినట్టుగా మనము చూస్తాం. అది సేవ అంటే. అంచేత మన సొంత కార్యములే కాక ఏం చేయాలట, ఇతరుల కార్యాలు కూడా చూడాలి. తర్వాత క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, ఆయనకి ఏ మనస్సు కలిగింది? ఏమండి, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు గురించి చూశాడా, ప్రతిష్ఠత గురించి చూశాడా, లేకపోతే సౌకర్యాల గురించి చూసుకున్నాడా, డబ్బు సంపాదించారు అనుకున్నాడా అంటే ఏమీ కనపడవు. ఆయన వచ్చిన ఏమండి ఆ సమయం నుంచి మరణించే సమయం వరకు సేవ సేవ సేవ. మన పుట్టపర్తి సాయిబాబా గారు కూడా అదే అంటారు. క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే ఆయన సేవ. ఎందుకు ప్రకటించాడంటే ఆయన సేవ. అన్ని సేవ 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 అని చక్కగా చెప్తున్నాడు అనమాట. నిజదేవుడిని మరి చక్కగా అర్థం చేసుకున్నాడు పుట్టపర్తి సాయిబాబా గారు కూడా. మరి మనం ఏంటో అర్థం చేసుకోవడం లేదు, ఒకసారి ఆలోచన చేద్దాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంది. ఎటువంటి మనసు కలిగి ఉంది? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది. ఆయన ఎటువంటి వాడట? దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో సమానమైన వాడు అయినప్పటికీ రాయబడిన మాటల్లో దేవుడితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి తండ్రి ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడి ఒక కుమారుడిగా ఈ లోకానికి పంపించినప్పుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంటే ఎందుకు వచ్చాడు అంటే ప్రజలకు సేవ చేయడానికి. ఎందుకు వచ్చాడంటే అందరూ రక్షించబడాలి. ఎందుకు వచ్చాడంటే ఎవరు పాపంలో ఉండి మరణించకూడదు. ఎందుకు వచ్చాడంటే ఆయన సేవా జీవితముతో అనేకులలో మార్పు రప్పించి ఆ మార్పు ద్వారా పరలోక రాజ్యానికి ఆయన వారసులు చేయడానికి లోకానికి వచ్చి ఉన్నటువంటి సత్యం ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు తీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఏ స్వరూపం అంట? దాసుని స్వరూపము. యజమాని స్వరూపం కాదు. ఆయన ధరించుకున్నటువంటి స్వరూపం ఏంటి చెప్పండి? దాసుడు ఏంటి తెలుసా? ఎదురుంటారు. యజమాని ఒక ఉంటాడు, దాసుడు ఒక ఉంటాడు. యజమాని అంటే యజమాని, దాసుడు అంటే యజమాని కింద పనిచేసేవాడు అన్నమాట. అటువంటి రూపంతో అటువంటి మనస్తత్వంతో యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాను. దాసుని స్వరూపము ధరించుకొని తర్వాత తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, సులువు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత దేవునితో సమానమని ఎంచుకొనలేదట. తర్వాత ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి ఒక దాసుడిగా వచ్చాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంతే కదా. ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన తన్ను తానే రిక్తునిగా, ఏమీ లేనివాడు. ఇక్కడ ఆస్తులు సంపాదించినట్లుగా, డబ్బు సంపాదించినట్లుగా ఎక్కడ మనకి కనపడదు. ఏమంటే మరి ఆ భోజనం కట్టి ఎలా చేసేకూడదు ఎక్కడ కూడా మనకి రాయబడలేదు. అంటే రాయబడిందంటే మరి చెప్తే మరి అంటే ఒక్కసారి మాత్రం మనకు కనపడుతుంటుంది. ఎక్కడ ఆయన మరి
పస్కా మరి ఆ పండుగ రోజున ఏర్పాటు చేసినటువంటి ఆ రోజులో మాత్రం భోజనాలు చేసినట్టుగా మనకి కనపడుతుంది, కానీ మిగతా సందర్భాల్లో ఎక్కడ కూడా మనకి కనపడదు. మార్త మరి ఇంటికి ఎక్కువ వెళ్ళినట్లుగా అక్కడ మరి భోజనాలు చేసినట్టుగా ఎక్కువ మనకి చాలా సందర్భాల్లో రాయబడింది అనమాట. ఆ పెట్టిన దానికి ఆ ఆ యొక్క సేవాభావానికి చూపినటువంటి ప్రేమకి మరణించినటువంటి ఆ చెప్పండి లాజరుని బతికించాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత మనం యేసు ప్రభు వారిలాగా మాదిరిగా మనం ఉండాలి. ఆయన సేవా జీవితమే ఈ లోకంలోకి ఆయన ఏం చేశాడు? సేవ చేయడానికి వచ్చాడు, కానీ సేవ చేయించుకోవడం కాదు. సేవ చేయడానికి వచ్చాడు ఆయన, అంతేనా? సేవ చేయించుకున్నాడు ఎక్కడన్నా? ఏమండి? సేవ చేయించుకున్నాడా? ఎక్కడ కూడా సేవ చేయించుకోలేదు. ఈ రోజున అనేక మంది సేవ చేయించుకుంటున్నారు. ఈవెన్ పాస్టర్లు కూడా చేయించుకునే రకాల్లో తయారయ్యాయి. ఇతరుల పక్కన పెట్టి పాస్టర్లు కూడా సేవ చేయించుకునేటువంటి జాబితాలోకి వచ్చేస్తున్నారు. కొంతమంది అయితే కాళ్ళు కూడా మొక్కించుకుంటున్నారు. కాళ్ళు మొక్కించుకుంటున్నారు. అంటే ఎవరికి మొక్కాలి? దేవుడికి మొక్కాలి. పాస్టర్కి ఎందుకు? ఏమండి? పాస్టరే కదా, దేవుడు కాదు కదా. ఏమండి? అంటే ఇవన్నీ కూడా ఏదో చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, ఎవరో కూడా మొక్కుతాడు, తర్వాత అందరూ కూడా లైన్ పెడతాడు. మరి ఇతరులకి మనకి తేడా ఏముంది? ఇతర మరి మతస్థులకి మనకి తేడా ఏముంది? ఏమండి? ఏ తేడా కనపడటం లేదు. అది తప్పు అనేటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట. పాస్టరే, దేవుడు దేవుడే. అలాగే పేతురు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తే పేతురు కాళ్ళు మొక్కపోయారు. ఎగట్రా బాబు, నేను కూడా ఏమన్నాడు? నీలాంటి వాడిని అన్నాడు. నీలాంటి మనుషుడిని నాకు కాదు మొక్కడం. ఎవరికి మొక్కాలి? దేవునికి మొక్కాలని పేతురు కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి యేసు ప్రభు వారు ఎంతగా సేవ చేశారు, ఎంతగా తగ్గించుకున్నారంటే ఆయన శిష్యుల కాళ్ళను కూడా కడిగినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. 10:45 ఏటట? మనుష్య కుమారుడు, ఎవరైనా మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. మనుష్య కుమారుడు యేసు ప్రభువారు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చేనని. ఎందుకట? పరిచారము చేయించుకోవడానికి రాలేదంట. ఏమండి? మరి ఎందుకు వచ్చాడు? అనేకులకు పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడట. ఏమండి? అంతే కదా. మనం ఏం చేస్తుంటాం జనరల్గా? మన ఆశ ఎలా ఉంటుంది? ఎవరైనా మనకి ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అంట. ఏమండి? కానీ ఆయన ఎప్పుడూ కూడా ఏమీ కూడా ఆశించలేదు, ఎవరిని సహాయం కూడా అడగలేదు. ఆయనే అనేకులను రక్షణలోనికి నడిపించాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, మరణించిన సైతము లేపాడు. అంచేత ఏమన్నాడు? ఆయన మనుష్య కుమారుడు పరిచారము చేయటకు రాలేదు, కానీ చేయించుకుంటకు రాలేదు, కానీ చెప్పండి ఆయన పరిచర్య చేయడానికి లోకానికి వచ్చాడటువంటి సత్యము ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట. చూడండి మత్తయి సువార్త 28వ వచనం. పరిచారము చేయుటకును అనేకుల ప్రతిగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అనేకుల పాప విమోచన నిమిత్తము ఈ లోకానికి వచ్చాడట. అంటే మన పాపములు పోవాలంటే ఆయన బలియాగం చేయాలి, రక్తాన్ని సిందింప చేయాలి, పరిశుద్ధ రక్తము సిందింప చేయాలి. అలాగా ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్త ప్రోక్షణలో మనం ఉన్నట్లయితే మన పాపములు కూడా క్షమించబడతాయి. అంత క్రయధనం అక్కడ రాయబడిన మాట అండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. అంటే అందరినీ రక్షించాలనేటువంటి సేవ చేయడానికి లోకానికి
యేసు ప్రభువారు వచ్చినట్లుగా మనము చూస్తుంటారన్నమాట. అంతేకాదు చూడండి, మరి ఆయన శిష్యుల యొక్క ప్రాధాన్యత కూడా ఏం చేశాడు, ఆయన కడిగినట్లుగా మనము చూస్తుంటాం కదా, చాలా సందర్భాల్లో మనము నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం ఇందా చదివాం కదా, అది కూడా ఒకసారి చూస్తే ఎవరిని ఒకసారి మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా ఇతర కార్యములు చూడాలి. క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుడితో సమానము అనుకోకూడదు మనం. అలాగే మనిషి రూపంలో ఆయన పెట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఇదే చూపాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, సులువు వరకు వెళ్ళినటువంటి జీవితము. మత్తయి 20:26లో ఒక మాట రాయబడి చదవండి. 28 చదివాను ఇందాక, ఇప్పుడు 26 చదవండి. అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును, ఎవడు గొప్పవాడు ఉండదలిసిన ఎడల వాడు మీ పరిచారకుడై ఉండవలెను. వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గొప్పవాళ్ళందరూ కూడా ఏం చేశారట ముందు? పరిచారం చేశారు. మోడీ గారు ఏం చేశారు తెలుసా? మీకు ప్రైమ్ మినిస్టర్ ముందు ఏం చేశారు తెలుసా? ఏమండి చెప్పండి. వీళ్ళు అమ్ముకున్నారు, అది కరెక్టే, వ్యాపారీత్యా ఆయన అలా ఉద్యోగం చేసుకున్నారు. కానీ అక్కడ ఈయనకంటే పెద్ద నాయకులు ఉండేవారు. అప్పుడు పెద్ద నాయకులు ఉండేవారు. ఎవరు? వాజ్పేయి, అద్వానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు వెనకాల నుంచి ఉండేవారు. వెనకాల నుంచుకొని చక్కగా వాళ్ళకి ఏది కావాల్సింది అది అందించేవాడు. అందించేవాడు. ఇప్పుడు చెప్పండి, ఆ సేవ ఏమైపోయింది? ఆయన ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది, ఒక ప్రధానమంత్రిని చేసింది. ఆ రోజే వాళ్ళకి ఆ రకమైన సేవ చేయలేదు అనుకోండి, ఈయన ఎక్కడ పెట్టి ఉండేవారు? ఎక్కడో దూరంగా పెట్టి ఉండేవారు. అంటే ఇలాంటి వాడిని మనం తీసుకోకూడదు, దూరం పెట్టాలి. ఎందుకంటే పని దొంగ అంటారు, పని దొంగ చేత అలాంటి వాడికి ఇటువంటి పదవులు ఇవ్వకూడదు అని అది చేసినటువంటి సేవకి ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు వాళ్ళు. అంటే ఓన్లీ సేవాభావాన్ని వాళ్ళు చూశారు, నమ్మకం చూశారు, విశ్వాసం చూశారు, పార్టీ మీద చక్కని పొజిషన్లో పెట్టారు. అలాగే మరి మనం కూడా యేసు ప్రభువు వారు కూడా ఆయన ఏమంటున్నాడు? నేను పరిచారం చేయించుకున్నది రాలేదు కానీ పరిచర్య చేయడానికి నేను వచ్చానంటున్నాను. అక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తే ఏమండి, మళ్ళీ ఒకసారి చదవమ్మా 26 వచ్చిన. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును, వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును, వాడు మీ దాసుడై ఉండవలెను. చాలు, చక్కని మాట. అలాగే లోకాసు వార్త ఒకసారి రండి మేడం, 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనం కానీ మనం చూస్తే, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయబడి ఏంటట? నిత్య జీవం. 10వ అధ్యాయము లోకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడట, అంటే బైబిల్ బోధించేవాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? బైబిల్ కదా, 5 కాండాలు కలిపి ధర్మశాస్త్రం అనేవాడు. అది ఆది కాండం మొదలుకొని దివ్యోపదేశ కాండం వరకు 5 కాండాలు కదా ఈ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అక్కడ యేసు ప్రభువు అని అడుగుతున్నారు అన్నమాట. నిత్య జీవమునకు వారసుడగుడానికి నేనేమి చెయ్యాలి? నిత్య జీవం అంటే ఇప్పుడు చచ్చిపోతాను కదా, చచ్చిపోయిన తర్వాత పరలోకంలో ఉండాలి. ఆ ఉండాలంటే ఏం చేయాలి అంటే యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, ఆయన శోధించు అడిగాడట. మామూలుగా అడగలేదు, రిక్వెస్ట్గా అడగలేదు, ఏం చెప్తాడో ఆయన శోధించాడట. శోధిస్తే అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుతున్నావని అతను అడగగా
అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకే నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడు అన్ని చెప్పేశాడు. బాగా అంటే నాలెడ్జ్ ఉంది వీడికి. ధర్మశాస్త్రం చెప్తాడు, నాలెడ్జ్ ఉంటుందా? బైబిల్ బోధిస్తుంటే నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్లో ఏం చెప్పాడు? ఆజ్ఞల్ని రెండు కూడా చెప్పాడు అనమాట. అంటే పాత నిబంధనలో గ్రంథంలో రాయబడి ఉంటే ఆజ్ఞల్ని, ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో ప్రభువు చెప్పిన మరి మాటల కింద మనం చూస్తాం. కానీ ఇవన్నీ కూడా పూర్ణ హృదయమైన ఇటువరకు పొరుగువారు ప్రేమించమన్నా అవన్నీ కూడా పాత నిబంధనలో రాయబడినటువంటి ఆజ్ఞలే, లేకపోతే కట్టడలు అనమాట. ఆజ్ఞలు అంటే బదిలో ఉండవు, కానీ ఇవి కట్టడలో వస్తాయి అన్నమాట. అంచేత వాటి గురించి చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు అంతా కూడా బాగానే చెప్పావు. అయితే అక్కడ మళ్ళీ అడుగుతాడు అనమాట, నీ పొరుగువాడు నా పొరుగువాడు ఎవడు అంటే ఆయన ఒక చెప్పండి ఒక కథ చెప్పాడు అనమాట. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్తున్నాడట? యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము అంటే ఎత్తుగా ఉంటుంది, తర్వాత యెరికో అంటే కింద ఉంటుంది అనమాట. కింద ఉన్నప్పుడు అక్కడి నుంచి యెరికోకి వస్తున్నాడు అనమాట. వస్తున్నప్పుడు వాడిని ఏం చేశారు? దొంగలు కొట్టేశారు. కొట్టి వాడిని దోసుకుని పన ఊపిరి ఉండగా వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దారిని ఎవరు వచ్చారు? ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే ఎవరు? ప్రీస్ట్ అన్నమాట, బోధకుడు. వాడు కూడా చక్కగా దేవుని యొక్క మాటలు చెప్పేవాడు. రెండోవాడు లేవీయుడు వచ్చాడు. మూడోవాడు సమరయుడు వచ్చాడు. మొదటివాడు ఏం చేశాడు? యాజకుడు ఈ పడిపోయినటువంటి పట్టబడినటువంటి వ్యక్తిని చూసి పక్కన పోయేటట్ట, పక్కదారిని వెళ్ళిపోయాడు. మనం అంతే, వడం పడిపోతే కొట్టుకుంటుంటే దాన్ని మనం పోతాం కదా చాలా సందర్భాల్లో, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా. అలాగా కొన్ని మామూలుగా మనం వెళ్ళిపోతే పర్వాలేదు. చేసే ఉద్యోగం ఏంటి? పాస్ట్ ఉద్యోగం, అంతే కదా. అండ్ యాజకుడు అంటే ఎవరు? దేవాలయాల్లో సమాజ మందిరాల్లో బోధించేటువంటి వ్యక్తి అన్నమాట. వాడు వెళ్ళిపోయాడు. రెండోవాడు వచ్చాడు, లేవీయుడు. లేవీ గోత్రం. లేవీ గోత్రానికి మొత్తం సంఘం మీద ఆధారపడి సంఘంలో వచ్చేటువంటి వాటాను వాడికి కూడా ఆ యొక్క వ్యక్తులు కూడా ఇచ్చేవారు అన్నమాట. అన్ని గోత్రాలకి ఆస్తులు పంచిపెట్టారు, కానీ ఈ లేవీకి మాత్రం లేవీ గోత్రానికి ఇవ్వలేదు. ఎందుకంటే మామూలుగా మందిరాల్లో సేవ చేసుకోవాలన్నమాట. వీళ్ళు కూడా గొప్పవాడే. వీడు కూడా పక్కన చెల్లిపోయాడు. మూడోవాడు ఎవరు? సమరయుడు అన్నది. సమరయుడు ఆ దారిని వచ్చాడు. వచ్చి వెంటనే ఆ యొక్క చూడండి అక్కడ సమరయుడు ప్రయాణమైపోవచ్చు. 33వ వచనం. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళు వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించారు. ఏం చేశాడట? చక్కగా తీసుకెళ్ళిపోయి చక్కగా అన్నీ చూసుకున్నాడు. ఎంత ఖర్చైనదాన్ని పెట్టుకుంటానని చెప్పి భరోసా ఇచ్చేవాడు వెళ్ళిపోయాడు అన్నమాట. ఇప్పుడు పొరుగువాడు ఎవరు అని అడుగుతున్నాడు యేసుప్రభు వారు. పొరుగువాడు ఎవరు? ఎవరిని అంటే పక్కన ఉన్నవాడు పొరుగువాడు కాదు. మన పక్కన ఉన్నవాడు పొరుగువాడు కాదు. ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళే మనకి పొరుగువారు. ఎవరైతే మనకి ఆపద సమయాల్లో, కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో సేవ చేస్తారో వాళ్ళే మనకి చెప్పండి పొరుగువారు అన్నమాట. అంటే అడిగాడు అన్నమాట, పొరుగువారు ఎవరు అంటే చక్కగా చెప్పండి. లేవీడు కాదు, పాస్టర్ కాదు, లేకపోతే యాజకుడు కాదు, ప్రవక్త కాదు, ఇంకా ఏమైనా పిలుగులు ఉంటే వాడు కాదు. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళే. ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి జాగ్రత్తగా జరిగి ఒక సినిమాలో కూడా పెట్టారు. ఈ కాన్సెప్టే చిరంజీవి సినిమాలో అనమాట. ఆ సినిమాలో కూడా ఈ కాన్సెప్ట్ పెట్టారు.
తండ్రిని కుమారుడుని ఒక ఒక దిక్కుకి వెళ్తుంటారు, ఒక కచేరీకి వెళ్తారన్నమాట. కచేరీ సమయానికి వెళ్ళాలి. ఈ లోపల ఎలక్ట్రికల్ పోల్ చాక్ కొట్టి పడిపోతాడు. ఎలక్ట్రికల్ చాక్ కొట్టి పడిపోతాడు కిందకి. పడిపోతే అది చూసి వాళ్ళంతా వెళ్ళిపోతుంటారు. ఈ చిరంజీవి వెళ్తాడు అనమాట. చిరంజీవి గారు వెళ్తారు. వెళ్తే తండ్రి ఏం చేస్తాడు, వచ్చి అక్కడ కచేరీ ఆగిపోతుంది. కచేరీ ఆగిపోతుంది, ఎంతో మంది వస్తారు చూస్తారు. అంటే చిరంజీవి ఒప్పుకోడు. ముందు ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించాలి, తర్వాత ఏమన్నా కచేరీ అంటాడు. తండ్రి చాలా కోపం వచ్చేస్తారు. అంటే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా యాజకుడు వెళ్ళిపోయాడు, తర్వాత లేవీయుడు వెళ్ళిపోయాడు. ఎవరు చూశారు? సమరయుడు చూశాడు. వాడి పని అంతా ఆఫ్ చేసుకొని ముందు వీటిని చూసుకుని వీడిని సరైన ప్లేస్లో మంచి ప్లేస్లో పెట్టి తర్వాత తన పని తను చూసుకున్నాడు అన్నమాట. అర్థమైంది? అంటే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టారు చెప్పడం. అంటే మంచి మంచి సినిమాల్లో ఉన్న అన్ని సంఘటనలు కూడా ఈ పరిశుద్ధ లేఖనాల్లో తీసుకున్నాయి. చాలా మట్టుకు మీరు అబ్జర్వ్ చేస్తే మంచివి అన్నమాట. చెట్టు కాదు, ఎంత చెట్టు ఉండదు బైబిల్లో. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత ఇక్కడ రాయబడిన మాటల్లో మనం చూసినట్లయితే ఎవరు మంచి సమరుడు? ఎవడైతే సహాయం చేశాడో వాడే మంచి సమరుడు. ఎవరైతే సేవ చేశారో వాడే మంచి సమరుడు అన్నమాట. అంచేత మనం ఎలా ఉండాలి? మనం కూడా దేవునికి బిడలగా, క్రీస్తు బిడలగా, మనం కూడా సేవ చేసే బిడలగా మీరు ఉండాలి. ఉంటున్నారు కూడా. నేను అబ్జర్వ్ చేస్తున్నది, ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి తప్పక వాళ్ళకి సేవ చేస్తున్నారు. అది ఏ రకమైన సేవన కావచ్చు, ధన సహాయం కావచ్చు, లేకపోతే వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తుంటాను. ఎవరైనా మరి దేవుని యొక్క సన్నిధి చేరినప్పుడు ఆ స్నానాలు కంటే మనవుడు చేయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చూసిన సందర్భాలు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు దూరంగా ఉన్నారు, కానీ మన సంఘ సభ్యులు చేస్తారు చాలా చాలా సందర్భాలలో. అది సేవ అంటే. అంతేగాని బాగున్నప్పుడైతే అందరూ చేస్తాం, కానీ బాగాలేనప్పుడు కూడా చేసేది సేవ అన్నమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చేత ఒకటి మాటలు చెప్పి ముగిస్తాను. సేవ ఏ రకంగా చేయాలి అంటే రకరకాలు ఉంటాయి. చెప్పండి. మందిరాలకు సంబంధించిన సేవ ఎలా చేస్తారు చెప్పండి. 2-3 మాటలు. మందిరాల్లో సేవ ఎలా చేస్తారు? ఎప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది? చూడడం, దులపడం ఏం కనపడదు కదా. అంటే కనిపించని సేవ కూడా చేస్తానికి రాయబడింది. కనిపించని సేవ అంటే మందిరం గురించి, దైవజనుల గురించి, తర్వాత మందిరంలో బిడల గురించి ప్రార్థన చేశారు అనుకోండి, అది ఎవరికి కనపడతా. ఇంటిగా చేశారు అనుకోండి, అది కూడా ఒక సేవే. కనపడే సేవ అంటే మీరు ఇవన్నీ చేస్తుంటారు కదా. చాలామంది చక్కగా ఆదివారం వచ్చిందంటే ఒకసారి వంటలు చేస్తారు. కనపడే సేవ, కనపడిన సేవ. అండ్ మీరు చక్కగా ఆ యొక్క ఖర్చులని పెట్టుకుంటారు. డైరెక్ట్గా ఇస్తే కనిపించేది, డైరెక్ట్గా కాకుండా కానుకలు పెట్టుకునేసారు అనుకోండి, అది కూడా ఏంటది? సేవే. లేకపోతే అక్కడ ఆ డబ్బులు లేకపోతే ఎక్కడ పెడతాం చెప్పండి. ఏ రకంగా మరి మెయింటైన్ చేయగలరు చెప్పాలి, మీరే చెప్పాలి. మీరందరూ కనిపించని సేవ చేస్తూ ఉన్నారు. కొంతమంది కనిపించే సేవ చేస్తున్నారు, కనిపించని సేవ, ఇలా రకరకాలు. చూడండి ఒకసారి కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ప్రభువు వలన 23 నుంచి చదువు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని. ప్రభువు వలన స్వాస్థ్యమును, స్వాస్థ్యం అంటే తెలుసా? ఆస్తి. చెప్పండి. స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు.
కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. చాలు. అంతేనా? మీరేమి చేసినానో అది మనుషుల నిమిత్తం చేయకూడదట. అర్థమైంది ఈ మాట? మీరు ఏది చేసినా మనుషుల నిమిత్తం చేయకూడదు. మీరు ఇలాగ వచ్చారనుకోండి, పాస్టర్ గారు అనుకోండి ఏమైనా అనుకుంటారేమో రాకపోతే అనుకుని రాకూడదు. అర్థమైందా? అలాగే అక్కడ చక్కగా సేవ చేస్తుంటారు భోజనాల టైంలో కదా. అది పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారేమో లేకపోతే ఇంకొకళ్ళు అనుకుంటారని కాదు. అర్థమైందా? ఎవరి నిమిత్తం చేయాలి? ప్రభువు నిమిత్తము చేయాలి. అక్కడ అదే రాయబడిన మాట. మీరు ఏమి చేసినానో అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా ఏ స్ఫూర్తిగా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. పాస్టర్ గారు చెప్పితే చేయకపోవడం కాదు. ఏదైనా పని ఉందంటే మీకు మీరుగా ఆ పనిని చేయాలన్నమాట. మళ్ళీ ఒకరు చెప్పే రకంగా ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు చేసే పనులే కదా, మళ్ళా చెప్పనవసరం లేదు. చేత అది ప్రభువు చేస్తున్నాం, ఈ యొక్క సంఘానికి చేస్తున్నాం ఈ సేవ అన్నటువంటి మనస్సు మనకుండాలి. అప్పుడే మనము చెప్పండి హెచ్చించబడతాం. మనకి పేరు వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా మంచి పేరు వస్తుందంటే ఎవరైతే సేవ చేస్తున్నారు, అది మందిరానికి కానీ లేకపోతే మీ గృహాల్లో కానీ మీరు 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 సేవ చేస్తే, మీ కుటుంబ సభ్యులకు సేవ చేస్తే మీ మాట వింటారు కానీ మిగతా వాళ్ళు మాట వినరు. ఎవరు మాట వింటారు చెప్పండి? ఎవరైతే ఇంటికాడ కష్టపడి చెప్పండి చేస్తున్నారో వాళ్ళ యొక్క మాట వింటారు. అంతేగాని చాలామంది అవకాశం ఉన్నప్పుడు కూడా ఏమీ చేయకుండా కూర్చుంటున్నారు అనుకోండి. ఒకవేళ వాళ్ళు చెప్పారు అనుకోండి, కష్టపడేవాడికి ఎలా ఉంటుంది, కష్టపడి ఇచ్చేవాడికి ఎలా ఉంటుంది? అంటే విలువ ఉంటుంది అంటారంటే విలువ అంటే తల్లిదండ్రులకు గౌరవిస్తారు, దాంట్లో అనుమానం లేదు. కానీ చెప్పండి ఎవరికి విలువ ఉంటుంది? ఎవరైతే ఏమండి కష్టపడి సంపాదిస్తున్నారో వాళ్ళకి ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే గృహాల్లో ఎవరైతే కష్టపడి మరి చక్కగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారో వాడికి విలువ ఉంటుంది. ఖాళీగా కూర్చున్న వాడికి మాత్రము విలువ ఉండదు. మీరైనా నేనైనా ఎవరైనా అటో అది మన అధ్యత ఏమంటున్నాడు ఇక్కడ? మనం ఏది చేసినాను చెప్పండి అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడం. ఇది ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఆయనేమో తండ్రికి దాసుడై ఉంటే మనము ఆయనకి దాసులై ఉన్నాం. అంచేత ఆయన దాసులు కాబట్టి ఆ లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనం కూడా ఇతరులకు దాసులుగా ఉండాలి. యజమానులుగా ఉండదు. యజమాని కాదు మనం. ఎవరు మనం? దాసులు. అప్పుడే ఆయన మెచ్చిన బిడ్డగా మనం మారిపోతాం. దేవుని మనకు మహిమ కలుగును గాక. గత యేసుప్రభు వారు ఏం చేశారు? శిష్యుల యొక్క పాదాలని కడిగారు, పాద సేవ చేశారు. అంటే ఏం చూపించాడు ఆయన? తగ్గింపు. ఏదిగో మాదిరిగా నేను ఉన్నాను. ఏమండి చాలా మంది అలాగే ఉంటారు. నిన్న కానీ మన సుజాత గారు ఏ స్వీట్ అయి కొన్నారనమాట. ఏ పట్టుకెళ్ళాలి నా 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు ఉంది. అక్కడ ఒక మనిషి ఉంది. ఏమండి ఆవిడ తెచ్చేస్తుంది. ఎవరు? యజమానురాలే మోసుకొచ్చారు. యజమానురాలు మోసుకొచ్చి మిగతా వాళ్ళందరూ పంపించుకొని వచ్చి ఆ చేతిలో తీసుకొని, అంటే ఇక్కడ అంటే అది వ్యక్తిగతమైంది అనుకోండి. అయినప్పటికీ అది కూర్చుంటే అవే వెళ్తాయి. ఉన్నవాడి చేత పంపించగలరు. కానీ మరి అంతగా అభివృద్ధిలో రావడం కారణం ఏంటి? ఆ వ్యాపారం అంతగా అభివృద్ధి రావడం కారణం ఏంటి అంటే తగ్గింపు అనమాట. తగ్గింపు, మంచిదనం ఇవన్నీ సమకూడినప్పుడు ఆ యొక్క వ్యాపారాలు బాగుంటాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏమి చేసినానో అది మనుషుల నిమిత్తము గాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువు అయిన క్రీస్తునకు దాసులు కాకుంటాడు. అంచేతే యేసు ప్రభువు ఏం చేశారు? శిష్యుల యొక్క పాదాలు కడిగారు. వద్దన్నాడు పేతురు. బాబు వద్దు అంటే, వద్దంటే నా యొక్క
భాగస్వామి నీవు కాదు అన్నాడు. కాదంటే అయితే పాదాలు కాదు కానీ చెప్పు, తల నుంచి కింద వరకు నాకు కడిగేయండి అన్నాడు కదా. చేత ప్రభు ఎందుకు శిష్యులకు పాదాలు కడిగేది మీకు తెలుసా? ఒక మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. మీరు పెద్ద గొప్పవారు కాదని చెప్పడం, మనంతా గొప్పవాళ్ళమేమి కాదు. కడగండి, శిష్యులకు పాదాలు కడగండి. అయితే చాలా మందిరాల్లో మరి ఆ భక్తుల యొక్క కాళ్ళు కడుగుతుంటారు. ఎందుకు? ప్రభు చెప్పాడు, ఆయన కడగమన్నాడు. మరి అదొక ఆజ్ఞ కింద వేశాడు. నేను చేసినట్టుగా మీరు కూడా ఇతరులకు చెయ్యండి అని చెప్పాడు. ఆ మాట కూడా అక్కడ రాయబడి ఉంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. శిష్యులకు పాదాలు కడిగినప్పుడు ఎందుకు చేశాను అంటే, మీరు కూడా అలా చెయ్యాలని నేను ఒక మాదిరి నుంచి వెళ్ళిపోయాను అన్నాడు. చేత ఆ రకంగా మనం కూడా ఉండాలి. ఆ రకంగా కూడా మనం కూడా రాబోయే కాలంలో ఏం చేద్దాం? ఏమండి చెప్పాలి, మీ యొక్క పాదాలు కడగడానికి నేను కూడా సిద్ధపడతాను, దేవుని యొక్క కృప ఉంటే. ఎందుకంటే మాదిరి నుంచి వెళ్ళిపోమన్నాడు. ప్రతి మాట ఆలోచిస్తారు. ఎక్కడ రాయబడిందన్నమాట? ఎక్కడ? యోహాను ఎన్నో అధ్యాయం 13 తీయండి ఒకసారి. ఆ మాట నేను చెప్పేసి చూపిస్తాను. ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును, అంటే 14 వచ్చింది, 13వ అధ్యాయము 14 వచ్చింది. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. కడగవలసిన బతిమాలతలేదు, అదేంటే బతిమాలినట్టుంది అక్కడ. కడగవలసినదే అంటే కంపల్సరీగా అన్నట్టుగా అర్థం వస్తుందన్నమాట. నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఎలాగ చేస్తే మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన జీవితమే మనకు ఒక మాదిరి. ఆయన జీవితం ఏ జీవితం అంటే త్యాగపరమైనటువంటి, త్యాగము కలిగినటువంటి జీవితం, ప్రాణం పెట్టినటువంటి జీవితం అన్నమాట. చేత మరి సేవలో ఉండాలి. సేవ ఏ రకంగా చేయాలి, మనం ఎలా ఉండాలి, యేసుప్రభువు వారు అనుసరించిన మార్గంలో నడవాలి. అలాగే అనేక మంది భక్తులు చక్కగా సేవ చేశారు, మంచి పేరు సంపాదించుకున్నారు. హతసాక్షులైనప్పటికీ వారి యొక్క సాక్ష్యము పోలేదు. మనుషులు అతులయ్యారేమో కానీ మన సాక్ష్యం పోలేదు. ఆ యొక్క ఒరిస్సాలో ఆ యొక్క మరి మరణించిన వ్యక్తులు కానీ అండి, గ్రామ స్టేన్స్ కదా, ఆయన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఆ యొక్క వాళ్ళు కూడా ఏంటి, ఆ డాక్టర్ అన్నమాట, కుష్ఠ రోగులకి సేవ, ఆ సేవ చేసే సమయంలో ప్రాణాన్ని అర్పించాడు అన్నమాట. అది సేవ అంటే. అటువంటి గొప్ప సేవకులుగా మీరు కూడా ఉండాలని, తద్వారా ప్రభువు మాదిరిలో మీరు కూడా నడవాలని, చక్కని ఆశీర్వాదాలతో మీరు కూడా నింపబడాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను.